కొంచెం హెల్ప్ చేసి అవన్నీ ప్లేట్లలో పెట్టి అవసరమైతే క్రమాన్ని ఎవరి ప్లేట్లో వాళ్ళకి పెట్టి ఏర్పాటు చేయండి. కాస్త ఉపశమనం కోసం మేము ఫుడ్ ఇస్తాం. తర్వాత మీ ఇంటికి వెళ్ళి మీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ మిగతా ఫుడ్ తినండి. ఓకేనా? ఇబ్బంది పెడుతున్నా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇబ్బంది ఎంతమందికి పెడుతున్నాను? 2 చేతులు ఎత్తండి. ఇబ్బంది పెట్టి అది జారట్లేదు కాబట్టి కొంచెం నీళ్లు తాగినట్టయితే దాని వెంబడిగా వెళ్ళిపోతుంది. ఈ విద్య నాకు రాదు, నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను, నేర్చుకుంటాను. నెక్స్ట్ నేను కూడా చేసి చూపిస్తాను. ఓకేనా? ఎవరికైనా ధూపు అవుతుందా? నీళ్ళు కావాలా? నీళ్ళు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కరు వెళ్ళి అక్కడ నీళ్ళు ఉన్నాయి తీసుకొని రండి. ఒక్కరు వెళ్ళి తీసుకొని రండి. క్యాన్ ఉంది బాబు, నువ్వు వెళ్ళి వచ్చిన నువ్వు వెళ్ళి క్యాన్ తీసుకొని గ్లాస్ తీసుకొని రా. సర్వీస్ చేయి. అన్నిటికన్నా గొప్పది ఏదంటే సర్వీస్ చేయడము, సేవ చేయడం. ఎంతోమంది ఎన్నో డబ్బులు డొనేట్ చేస్తారు, సేవ చేసే వాళ్ళు దొరకరు. కాబట్టి సేవ చేయడం నేర్చుకోండి. దేవాలయాలకు వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా అక్కడ కాసేపు సేవ చేయడం నేర్చుకోండి. సేవ అనేది దొరకదు. అందుకే మాకు దొరకలేదని వివేకానంద స్వచ్ఛంద సేవా సమితి అని సేవ చేస్తూ వెళ్తున్నాం మేము. చప్పట్లతో ఒక్కసారి వెంకటేశ్వర. శరీరాన్ని నిటారుగా ఉంచండి. అందరూ శరీరాన్ని నిటారుగా ఉంచండి. కాళ్ళు ముందుకు చాపండి. 2 కాళ్ళు ముందుకు చాపండి. ఒక పని చేద్దాం. వెంకటేశ్వర ఇంత మంచి కార్యక్రమం చూపిస్తుంది కదా, మనం నమస్కారం పెడదామా? పెట్టండి సార్ నమస్కారం. కాదు, అలా కాదు. ఎలా పెడదాం? ఎలా? అలా కూడా కాదు. ఇంకెలా పెడదాం? మనకు ప్రయోజనం రావాలి, అన్న సంతోషపడాలి. చూడండి క్లాతులు మెల్లగా తీస్తున్నాడు. కుడి కాలును ఎడమ చేత్తో పట్టుకొని రెండో చెయ్యి ఈ కింది భాగానికి తీసుకెళ్ళండి. నమస్కారం. ఆల్ ఆఫ్ యూ. ఏమన్నా మిగిలి ఉన్న నీరు కూడా బయటకు వస్తుంది, మిగిలి ఉన్న మలినం కూడా బయటకు వస్తుంది. చూడండి ఎంత బాగా తీస్తున్నాడు. అందరూ నమస్కార స్థితి పెట్టండి. ఓకే, లెగ్ చేంజ్. చూడండి ఆ క్లాత్కు ఒక మనకు అవసరం లేనంత జలుబు లాంటిది దాని వెంబడి వస్తున్నది. చూడండి ఎంత బాగా, ఇంత క్లీన్ అయినాక మన శరీరంలో ఇంకేం వ్యాధులు వస్తాయి? అందరికీ దేవుడు అని కొలిచే సాయిబాబా తెలుసా? అందరికీ సాయిబాబా అందరికీ తెలుసు కదా. ఆయన రోజు పొద్దున్నే ఒక చెరువులోకి వెళ్ళి ప్రేగులు బయటకు తీసి కడుక్కొని మళ్ళీ లోపల వేసుకునేవాడు. మనం అట్లా చేయలేం కాబట్టి ఇలా చేస్తున్నాం. సంతోషంగా సపోర్ట్ కొట్టండి. ఐ లవ్ యూ. చూసారా ఎంత బాగా